హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిన్న నైట్ నేను వస్తుంటే ఈ హై బీమ్ లైట్లు అయితే ఆగిపోయినాయండి. ఎందుకో తెలియదు. బండిలో పాసింజర్స్ ఉన్నారు. అలాగే లో బీమ్లో అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చి చూసిన తర్వాత హై బీము ఫీజు అయితే కాలిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి. హై బీమ్ ఫీజు అయితే కాలిపోయింది. అసలు ఈ క్యాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అంటే కరిగిపోయింది, బాగా హీట్ వచ్చేసి కరిగిపోయింది. ఈ వైర్ కూడా చూసారా, ఇక్కడ మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయి వైర్ కూడా హార్డ్ అయిపోయిందండి. ఇది అంతకుముందే ఉందండి బండికి. ఇది సూపర్ కంపెనీ. ఇది ఏంటంటే వైర్లు బాగా సన్నగా ఉన్నాయండి. దీనికి వచ్చి హై బీమ్కి ఒక ఫీజు, లో బీమ్కి ఒక ఫీజు ఉంటుంది. నేను వచ్చేటప్పుడే ఈ వైరింగ్ కిట్ అయితే కాలిపోయింది. సరే, ఆటోమొబైల్ షాప్లో వైరింగ్ కిట్ అయితే తీసుకున్నాను. ఇది హెచ్సి కంపెనీ అండి. అంటే అంతకుముందు ఉన్నది సూపర్ కంపెనీ. తర్వాత ఆటోమొబైల్ షాప్ ఆయన అడిగా నేను, సూపర్ కంపెనీ బాగుంటుందా లేకపోతే ఫిలిప్స్ కంపెనీ ఇమ్మని. ఆయన ఫిలిప్స్ కంపెనీ అయితే లేదని చెప్పి అన్నారు. దానికి ఈ హెచ్సి కంపెనీ చాలా బాగుంటుందని చెప్పి ఇది అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నాకు వచ్చి దీని కాస్ట్ 750 రూపాయలు పడిందండి. చూసుకోవచ్చు. ఇది ఈ సాకెట్ ప్లగ్లు కానీ, హోల్డర్స్ కానీ, బల్బ్ హోల్డర్స్ కానీ. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీనికి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇదిగోండి, 4 ఫ్యూజ్ క్యారియర్స్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు 2 హై బీమ్లు, 2 బల్బులకి 2 హై బీమ్లు కదండి. అలాగే 2 బల్బులకి 2 లో బీమ్లు, అలాగే 4 ఫ్యూజ్ క్యారియర్స్ ఇచ్చారండి. వైరింగ్ కూడా చూడొచ్చు మీరు, చాలా హెవీగా ఉంది, చాలా బాగుందండి ఇది. ఇప్పుడు దీన్ని అయితే చేంజ్ చేస్తాను. ఆయన అంటాం ఏంటంటే, ఇది ఫిలిప్స్ కంపెనీ లాగే చాలా బాగుంటుందండి, దీన్ని మీరు ఒకసారి వాడి చూడండి, బాగోకపోతే నాకు చెప్పండి, తీసుకురండి, నేను అప్పుడు మారుస్తాను, ఏ తేడా వచ్చినా కానీ. చాలా బాగుంటుంది అన్నారు. ముందు నాకు నచ్చిన విషయం బాగా ఇది ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ పాతది వైరింగ్ కిట్ అయితే తీసేసి దీన్ని అయితే మీకు వేసి చూపిస్తాను. చాలా తేలికండి వైరింగ్ కిట్ దీన్ని బిగించడం. మనమైనా సింపుల్గా వేసేసుకోవచ్చు. మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఏ రకంగా వేయాలి ఏంటనేది. ముందుగా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్, ఇది ఉంది కదండి, తడిచిపోయి బాగా మీరు చూడొచ్చు, తడిచిపోయి లోపల కార్బన్ అయితే పట్టేసింది. ప్లగ్గులు కూడా చూసారా. దాని గురించి వైర్ కూడా బాగా హార్డ్ అయిపోయిందండి. ఇది ఇక్కడ నుంచి కాలిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు, అది ఇరిగిపోయింది. చూస్తున్నారు కదా, ఫీజు క్యారియర్ ఫీజు అయితే అంటుకుపోయింది. ఇదిగో మొత్తం కాలిపోయిందండి. ఇదిగో దీని అయితే చేంజ్ చేద్దాం. ఇది వచ్చి ఎర్త్ వైరు. మనం ఎర్త్ వైర్ కూడా తీసేసాం కదా. చూస్తున్నారు కదండి. ఇది వచ్చి రిలేకి వెళ్ళే మెయిన్ వైర్ అండి. ఇది మనం ఇది కూడా తీసేయాలి.
ఇది వచ్చి రిలేకి వెళ్ళే మెయిన్ వైరు. మీకు కొత్త కిట్టు వేసేటప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇటువైపు కూడా ఓపెన్ చేసుకుందాం. ఇది లాస్ట్ టైం ఈ హోల్డర్ ఒకసారి కాలిపోయిందండి. ఈ హోల్డర్ కాలిపోతే, అంటే కిట్తో పాటు వచ్చిన హోల్డర్ కాలిపోతే, నేను వచ్చి ఈ కొత్త హోల్డర్ వేశాను. సపరేట్గా ఈ హోల్డర్ వరకు తీసుకొని ఈ పింగ అనేది ఈ హోల్డర్ అయితే తీసాను, హీట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇది కూడా మొత్తం అక్కడ మొత్తం వైర్ అంతా కాలిపోయింది. ఎందుకులే అని చెప్పి మొత్తం వైరింగ్ కిట్టే మార్చేస్తున్నాను. చూస్తున్నారుగా, పాత కిట్ అయితే తీసేసాను. పాడైపోయింది బాగా. దీన్ని అయితే చేంజ్ చేసేసుకున్నాం ఇప్పుడు. కానీ దాని మీద చాలా హెవీగా ఉందండి. వర్కింగ్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. చాలా హెవీగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి వన్ సైడ్ బల్బ్ హోల్డరు ప్లస్ ఇది వచ్చి ఎర్త్. ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదండి, అలాగే ఇది వచ్చి రిలేకి ఇవ్వాలండి కనెక్షను. ఇది వచ్చి రిలే కనెక్షను. ఇది ఇలాగా బిగించిన తర్వాత ఇద్దాము. ఇది రిలే. నెక్స్ట్ వచ్చి ఇది ఉంది కదండి, ఇది మెయిన్ వైరు. మెయిన్ వైరు ఇందాక మీకు చూపించాను కదా, ఇది డైరెక్ట్ బ్యాటరీకి ఇవ్వాలి. అలాగే ఇది రెండవ పక్క బల్బ్ హోల్డర్. ఇది వచ్చి కంపెనీ నుంచి వచ్చే బల్బ్ హోల్డర్ ఉంటుంది కదండి, దానికి అటాచ్ చేసి ఇది మన బల్బ్కి అయితే పెట్టాలి. ఇది వచ్చి ఎర్త్. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చూపిస్తూ చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది కంపెనీతో పాటు వచ్చే హోల్డర్ అండి, బల్బుకు పెట్టుకునేది. మనం దీన్ని ఇక్కడైతే పెట్టేయాలి, అటాచ్ చేసేయాలి రిలే కిట్కి. తర్వాత ఇది వచ్చి బల్బుకు పెట్టుకోవాలండి, హెడ్లైట్ బల్బుకి. ఇది వచ్చి ఎర్త్ అండి. ఇది మనం ఎర్త్ వైర్ ఎర్త్ ఇవ్వాలి. ఇందాక ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా, ప్రదేశం. ఫ్రెండ్స్ తర్వాత ఇది చూపించాను కదండి, ఇది వచ్చి బ్యాటరీకి ఇవ్వాలి, మెయిన్ వైరు. ఫ్రెండ్స్ రిలే అయితే ఇక్కడ బిగించేస్తున్నాను, పాత రిలే ప్లేస్లోనే.
మనం రిలే అయితే ఇప్పుడు మనం ప్లగ్ పెట్టేసుకుందాం. ఇది క్లిప్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రిలేకి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. రిలేకి మనం మెయిన్ వైర్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం. క్యాప్ బిగిచ్చేస్తాను. క్యాప్ వేసేసుకుందాం. మన రిలే వచ్చేసింది కదండి. రిలే కూడా టైట్ వేసేద్దాం ఒక్కసారి. ఫ్రెండ్స్, తర్వాత ఈ లూజ్ వైర్ అంతా మనం దగ్గరగా లాగి ఒక వైర్తో కట్టేస్తాను. ఎర్త్ కూడా టైట్ చేసేస్తాను. చూస్తున్నారుగా, ఈ పక్క కంప్లీట్ ఫినిష్. ఈ లూజ్ వైర్ అంతా మనం దగ్గరగా లాగేసి కట్టేసుకున్నాం. ఇటువైపు కూడా సేమ్ అండి. ఇది బల్బ్ హోల్డర్కి బల్బ్ మనం పెట్టుకోవాలి. ఇది వచ్చి ఎర్త్. ఫ్రెండ్స్, మనం దీన్ని కిందకి వేసిన తర్వాత దీనికి ట్యాగులు ఉంటాయండి. ట్యాగులు వేసుకోవాలి. ఇక్కడ ఎర్త్ కూడా బిగిచ్చేస్తున్నాను చూడండి. ఇది ఫ్రెండ్స్, రిలే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇప్పుడు హెడ్లైట్ లేసి చూపిస్తాను. లాంగ్ డిమ్ము ఎలా వెలుగుతున్నాయో మీకు చూపిస్తాను. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. అన్నీ టైట్ వేసామా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎక్కడ ఈ వైర్ కూడా కట్టేసుకుందాం. ఇప్పుడు లాంగ్ బీమ్ వేసానండి. లాంగ్ బీమ్ వెలుగుతున్నాయి. లో బీమ్ కూడా వేసి చూద్దాము. ఓకే, లో బీమ్ కూడా వెలుగుతున్నాయి. సక్సెస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.